సరే అనేసి నేను నాకెందుకో వెనుక వెహికల్ వచ్చి ఆగినట్టు అనిపిస్తుంది. వెహికల్ ఇట్లా పోతుంది, మన సైడ్ అట్లా పోతాం. వెహికల్ వచ్చిన స్లో అయినట్టు అనిపించగానే అన్న నాకు తెలిసి 100% అదే వెహికల్, వాడు ఇప్పుడు అటాక్ అన్న చేస్తాడు, లేకపోతే మళ్ళీ వార్నింగ్ అని ఇస్తాడు, మీరు చూడండి అంటే నువ్వు ఎటు చూడకు. నేను వెనుక కూడా చూడకముందే నాకు డౌట్ వచ్చింది, వాని యాటిట్యూడ్ అర్థమవుతుంది కాబట్టి. నేను చెప్పినా కూడా అంటే ఆయన ఉన్న ఎటు చూడకు, నువ్వు చక్కగా వన్ సైడ్ ఉండని తప్పు ఉండని, నువ్వు సైలెంట్గా నడువు ఆగకు అని అంటే అట్లనే నడిచినాం. ఇక మేము ఆగుతలేమని చెప్పి వాడు ఏం చేసాడు, ముందటికి పోయాడు. ముందటికి పోయి అప్పుడు రోహిత్ అనలే, ఇతను నా మీద వాడు మిర్రర్ దించి రోహిత్ ముందటున్నాడో పక్కకున్నాడో తెలియదు, ఇతను మాత్రం మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. దొడ్డుగా హైట్గా ఉంటాడు, గడ్డం ఉంటుంది అతను. అరే నేను నిన్నట్టుకుని ఇట్లా మంచిగా ఇట్లా రివాల్వర్ టైపు మనం సినిమా ఇట్లా అంటారు చూడు, నేను నిన్నట్టుకుని చంపేస్తాం రా, మా చేతుల్లో కథం అవుతున్నా అంటే మళ్ళీ నేను అరిచిన, అరే ఎందుకురా ఇప్పటికి 2 సార్లు అయింది, మరి ఈయనే చంపేరా మూడోసారి అనగానే మళ్ళీ గేట్ నుంచి ఉన్న పోలీసు వాళ్ళు వచ్చారు, మళ్ళీ అక్కడ పోర్టుకో నుంచి ఉన్న అరే ఏంది సార్ ఇదంతా అంటే నాన్నేం అడుగుతున్నారు భయ, వాడు చంపుతా అంటున్నాడు, అందరి ముందట చంపుతా అంటే ఏం చేయలేకపోతున్నాం, ఇట్లున్నది పరిస్థితి అనగానే వాడు అద్దం ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నేను అదే రోజు కంప్లైంట్ ఇస్తామని అంటే జర్నలిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం వెళ్ళిపించారు. ఇన్ని రోజులు సెక్రటరియట్ రానియలే, వీళ్ళు కూడా రానియకపోతే ఏంది పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మిగతా వాళ్ళేమో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇంతమంది పోలీసులు, ఇంతమంది జర్నలిస్టులు, ఇంతమంది జనాల ముందట వాడు ఇట్లా మాట్లాడతాడన్న అది పద్ధతి కాదు కదా, రేపు అందరికి జరుగుతుంది అని కొంతమంది అభిప్రాయం వెలిపించారు. కంప్లైంట్ ఇవ్వాలని అంటే ఇవన్నీ చూసి అక్కడ ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన ఒకటే మాట అన్నాడు, అరే వాని గురించి ఏం తెలుసు అని మాట్లాడుతుర్రా మీరు, వాడు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు, హరీష్ రావు మినిస్టర్లు ఉన్నప్పుడే కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను పొట్టు తిట్టిండు, వాళ్ళే ఏం బీకలేకపోయారు, నువ్వేం బిక్తావు నేనేం బిక్తావు అని ఇదే మాట అన్నాడు. అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్టు, మిగతా వాళ్ళకు కూడా అర్థమైంది సిచ్యువేషన్, మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. నేను చెప్పినప్పుడు నేను ఫైట్ చేసుకుంటా, నేను ఎవరిని బలి చేయదలుచుకోవాలి, ఎవరిని ఇది చేసుకోవాలి, నేను లీగల్ ఎంత ఫైట్ చేసుకోవాలో అంత ఫైట్ చేసుకుంటా, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదని నేను లేచి వచ్చేసిన, అది సంగతి. తర్వాత నేను డే అండ్ నైట్ తిరుగుతా కాబట్టి నేను ఫేస్బుక్లో పెట్టుకున్నా, ఈ రకంగా జరిగిన ఇన్సిడెంట్ నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను, ఎందుకంటే అంతమంది జనాల ముందర నేను అట్లా మాట్లాడాడు, రేపు నా పరిస్థితి ఏందని చెప్పి నేను డే అండ్ నైట్ తిరుగుతుంటే ఏంది పరిస్థితి అని పెట్టుకోగానే కంటిన్యూగా ఫోన్లు వచ్చినాయి. ఆ రోజు 2 అయింది పడుకునేసరికి, తెల్లారి మార్నింగ్ 5 నుంచే ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఆ రోజు 1-2 గంటల దాకా ఫోన్లే ఇదైంది. అప్పుడు లేచి మళ్ళీ సెక్రటేరియట్ అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇద్దామని అనుకుంటే 1 by 1 ఈ రకంగానే జరిగింది. కింద ఎల్పీకి పోతే దిద్దుల శ్రీధర్ బాబు గారు ఉండి వారి దృష్టికి తీసుకుపోయినా, ఇట్లా హనుమంతరావు గారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, మీరు చెప్తారని వేరే రకంగా చెప్పట్లేదు, మీకు కూడా ఈ విషయం ఇది మీరు ఒకసారి మాట్లాడండి, అది పద్ధతి కాదు, మీరు సీసీ ఫుటేజ్ కూడా తీసుకోండి అదంతా అనగానే ఆయన ఒకటే మాట అన్నాడు, పిల్లగాడు గట్లెందుకు చేసుకుంటున్నాడు అని. నేను కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను, ఆయన కూడా అన్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్షిపే కానీ నీకు ఇట్లాంటివి ఎవరు ప్రోత్సహిస్తారు, ఇట్లాంటి పొలిటికల్ అని తన కూడా అన్నాడు. ఆయన సీను నాకు కలిసినావు కదా, నేను తన కలిసి వెళ్ళిపోయినాక 1.5 hourకి ఇన్సిడెంట్ అయింది. అవునన్నా మీరు కలిసి మాట్లాడినాము, 1.5 hourకి ఇన్సిడెంట్ అయిందని కూడా తనకి చెప్పినాను.